Hi, hello everyone, welcome back to NR English channel. Now I would like to tell you one idiom that is early bird. Yes, early bird means a person who wakes up early, arrives early, and who does things earlier than other people. ఎస్ ఎవరైతే ఉదయాన్నే తొందరగా నిద్రలేస్తారో ఎవరైతే తొందరగా వస్తారో అది కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ జాబ్కి కానీ లేదా ఏదైనా ఒక చిన్న పనికి కానీ ఎవరైతే తొందరగా వస్తారో అలాగే ఎవరైతే అందరికంటే ముందుగా వారి యొక్క పనులను వారి యొక్క వర్క్స్ని కంప్లీట్ చేస్తారో వారిని ఎర్లీ బర్డ్ అంటాం. ఎస్, యాక్చువల్లీ దిస్ ఇడియం ఆర్ ప్రేజ్ కేమ్ ఫ్రమ్ a very famous proverb. Yes, this early bird came from a very famous proverb. That is, the early bird catches the worm. Yes, the early bird catches the worm. It means who will get chances first, they will get success. Yes, so that's why the meaning of the early bird means who wakes up early, arrives early, or who does things earlier than other people. Yes, I hope you have understood this word. Now let me tell you some examples of this word. He is an early bird who starts studying at 5 a.m. every day. అతను ఒక ఎర్లీ బర్డ్, ప్రతి ఉదయం 5 గంటలకు లేచి అతను చదవడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ వన్, ఎర్లీ బర్డ్ ఆఫెన్ ఫినిష్ దేర్ వర్క్ బిఫోర్ అదర్స్ స్టార్ట్. అవతల వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయకముందే వీళ్ళు అంటే ఎర్లీ బర్డ్ అనే వాళ్ళు వర్క్ని ఫినిష్ చేస్తారు, అంత తొందరగా ఉంటారు, అందుకనే వారిని ఎర్లీ బర్డ్ అంటాం. ఓకే, థర్డ్ వన్, ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ట్రాఫిక్ బీ అన్ ఎర్లీ బర్డ్ అండ్ లీవ్ హోమ్. నువ్వు ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే, నువ్వు ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే, ట్రాఫిక్లో నుంచి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ఎర్లీ బర్డ్గా ఉండాలి. అంటే ఇంటి నుంచి త్వరగా నువ్వు వెళ్ళాలి, ఇంటిని త్వరగా నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు ఉదయాన్నే వెళ్తే ట్రాఫిక్ అనేది ఉండదు అని మీనింగ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ idiom. See, to make a video on YouTube on English language, it is not easy. So I am doing this video, so please support it. Please subscribe my channel. Um, Give a like, comment it, and your comment makes me happy. Okay. I hope you have understood this video. Practice these words and learn English language. Thank you. Thank you very much. Thanks for watching.